మాస్ స్టార్ హీరో గోపీచంద్ నుండి వచ్చిన కొత్త చిత్రమే భీమా. బాక్స్ ఆఫీస్ వద్ద 4 రోజులనైతే పూర్తి చేసుకుండగా సినిమా ఎంతవరకు రాబట్టింది, సినిమా తగ్గిపోయిందా లేదా తెలుసుకుందాం పదండి భయ్య. భీమా చిత్రం 3 రోజుల వీకెండ్కి గాను యావరేజ్ వసూలుతోని ముగించేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద 4వ రోజు అంటే సెలవు కాదు, వర్కింగ్ డే. ఈ సినిమా వర్కింగ్ డేస్లో హోల్డ్ చేయడం అయితే చాలా అవసరం. 3 రోజుల వీకెండ్లో 9,73,00,000 గ్రాస్ అయితే అందుకోవడం జరిగింది. ఒక పక్క విశ్వక్సేన్ భారీ పోటీ అయితే సూపర్ హిట్ చిత్రమైన గామి చిత్రంతో ఇస్తున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర. అయినా కానీ భీమా చిత్రం మాత్రం మాస్ సెంటర్స్లో తన జోరునైతే కొనసాగిస్తుంది. ఇది విశేషమని చెప్పాలి. 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే ఆఫ్లైన్లో ఈ సినిమా పర్వాలేదు అనిపించే విధంగా వసూలు అయితే అందుకోవడంతో 68 లక్షల వరకు షేర్ అయితే అందుకోవడం జరిగింది. చెప్పాలంటే వర్కింగ్ డే రోజున బాగానే వసూలు అయితే రాబట్టుకుందని చెప్పాలి. సినిమా స్టడీ రన్ అయితే కంటిన్యూ చేస్తుంది. 4 రోజులు ప్రపంచవ్యాప్తంగా గోపీచంద్ భీమా చిత్రం రాబట్టింది ఎంతంటే 5,88,00,000 వరకు షేర్ అయితే వచ్చింది. 11 కోట్ల షేర్ టార్గెట్ గాను 5,88,00,000 షేర్ రికవరీ జరిగింది. 20 కోట్ల గ్రాస్ టార్గెట్ ఈ సినిమా అడుగు పెట్టగా 10,86,00,000 వరకు గ్రాస్ అయితే రికవరీ జరిగింది. చెప్పాలంటే సగం వరకు వసూలు రికవరీ జరిగిందని చెప్పాలి. మరి ఇట్టని పెంచుకోవాలంటే ఈ సినిమా సగం వసూలు అంటే ఇంకా 5 కోట్ల పైన షేర్ని అయితే మిగతా రోజులు అందుకుంటే సరిపోతుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్లో మరొక వారం రోజుల పాటు స్టడీ రన్ అయితే అవసరం. కొత్త సినిమాలు కూడా భారీ పోటీ ఇచ్చే సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమా స్టడీ రన్ కంటిన్యూ చేస్తే మాత్రం తప్పకుండా గోపీచంద్ అయితే ఇట్టు కొట్టినట్లు అవుతుంది. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి.